ఏందండి అసలు ఎండలు ఇట్లున్నాయి, అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఇదే నెలలో ఇట్లుందంటే మే నెలలో ఎట్లుంటుందో అసలు ఊహించుకుంటేనే భయం అవుతుంది. అసలు మేము ఒక పని మీద బయటకు వచ్చినాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ మా వాడు చూడండి ఎండకు తట్టుకోలేక చున్నీ కప్పిన అనమాట, అంత ఎండలు కొడుతున్నాయి. డీమార్ట్కి వెళ్ళినాం అనమాట మేము. ఎందుకంటే మా బాబు ఎప్పటి నుంచో రిమోట్ కార్ అని అడుగుతారు. మా పిల్లలందరూ ఆడుకుంటారు అని చెప్పేసి ఇక వాడు కూడా ఏడుస్తుందని చెప్పేసి తీసుకుందాం అని చెప్పేసి వచ్చినాం డీమార్ట్కి. అసలు మేము అనుకున్నది ఒక కార్ కోసం అని వచ్చినాం, కాకపోతే ఒక కారు కొన్నాం అనమాట. మా ఆయనకేమో పోగానే అదే నచ్చింది. నాకైతే ఇక అంత రేటు పెట్టడం నచ్చలేదు, వద్దని చెప్పేసి అన్నా నేను. కాకపోతే మా ఆయనకు అదే నచ్చింది. నేను చిన్న కార్లు తీసుకో అని చెప్పేసి అన్నా మా బాబుకి. సరే మమ్మీ అని వాడన్నాడు, కానీ మా ఆయనకు మాత్రం అట్లా తీసుకోవడం నచ్చలేదు. ఇక ఇదే తీసుకుందాం అని చెప్పేసి ఇదే పట్టుబట్టింది. ఏ కార్ తీసుకున్నాడో లాస్ట్ చూపిస్తాను నేను. మేము ముందే ఇంటి దగ్గర నుంచి అనుకొని పోయినాం, అనవసరమైన ఏం తీసుకోకుండా ఓన్లీ కార్ ఒక్కటి తీసుకొని కావాలంటే కిచెన్ ఐటమ్స్ తీసుకొని రావాలని చెప్పేసి. ఎందుకంటే డీమార్ట్ పోతే బిల్ ఎట్లయితుందో తెలుసు అందరికీ, ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది. కానీ మా ఆయనకేమో కార్ ఒకటి నచ్చింది, అదేమో కొంచెం రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక నేనేమో వద్దని చెప్పేసి అంటున్నా. మా హస్బెండ్ ఏమో తీసుకుందాంలే అని ఆయన అంటుండు. మా బాబు ఏమో ఏది ఇస్తే అది నేను తీసుకుంటా మమ్మీ అని అన్నాడు. ఫస్ట్ చిన్న కార్లు ఇచ్చిన ఓకే అన్నాడు. తర్వాత ఇక చిన్నది వద్దని చెప్పేసి ఇది ఇచ్చిన, అది కూడా ఓకే అన్నాడు. ఇక మా ఆయనకే మనసు ఒప్పట్లేదు, ఎందుకు వాడిని మోసం చేయాలి, అందరూ ఆడుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఇక తీసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యిండు. ఇక లాస్ట్కి అయితే ఇదే తీసుకుండు. ఇది 900. వాడు హ్యాపీ, మా ఆయన హ్యాపీ, నేను